నమస్కారం మెట్రో న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును రైతు ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. 2021-22 రబీ ఖరీఫ్ సీజన్లలో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ సొమ్మును విడుదల చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మన ప్రభుత్వం వేసిన ప్రతి అడుగు కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలనే వేసినట్లు చెప్పారు. రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయం నిధులను జమ చేయడంతో పాటు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ సొమ్మును తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేశారు. వర్చువల్గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన కరెంటును ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. రైతుల తరఫున ఉచిత పంటల బీమాకు ప్రీమియం కడుతున్న ఏకైక రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి రైతును మోసం చేస్తే మన ప్రభుత్వం రాగానే వాటిని కూడా చెల్లించామని సీఎం జగన్ అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం మనది. 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తూ ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలలో ప్రతి అడుగు కూడా రైతన్నలకు మంచి చేసే విధంగా దాదాపుగా 19 లక్షల మంది రైతన్నలు వారందరికీ కూడా మంచి జరిగిస్తూ 9 గంటల పాటు పగటి పూటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ నిధులను లబ్ధిదారులకు అందించారు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. తాడేపల్లి నుంచి వర్చువల్గా నిధులను సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయగా కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ కింద గుంటూరు జిల్లాలో 126,273 మంది రైతులకు 25,53,00,000 రూపాయలను జమ చేసినట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ వరుసగా 5వ సంవత్సరం చివరి విడత నిధుల మంజూరు కార్యక్రమం, అలాగే దాంతోపాటుగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించినటువంటి ఈ ఆర్థిక సహాయం, ఈ 2 ఆర్థిక సహాయం కార్యక్రమాన్ని ఈరోజు క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో మన జిల్లాకు సంబంధించి 1,26,273 మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయ కమతాలు కలిగినటువంటి రైతులకి 25,53,00,000 రూపాయలు వారి అకౌంట్కి జమ చేయడం జరిగింది. రైతుకి రుణాలు ఎవరైతే తీసుకొని 1,00,000 లోపు రుణాలని సకాలంలో చెల్లించుంటారో వారికి కూడా వడ్డీని కూడా రైతు అకౌంట్కి జమ చేయడం, తద్వారా సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేయడం 2019 ఖరీఫ్ నుంచి ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఈ రోజున రబీ 2021-22, ఖరీఫ్ 22కి సంబంధించి మన దగ్గర 22,521 మంది రైతు కుటుంబాలకి 4,38,00,000 రూపాయలని వడ్డీని కూడాను వారి అకౌంట్కి జమ చేయడం జరిగింది. వైసీపీ పాలనతో ప్రజలు భయాందోళనలో ఉన్నారని అన్నారు జనసేన నేత ఎంపీ బాలశౌరి. రాష్ట్రంలో అధర్మం 4 పాదాల మీద నడుస్తుందని విమర్శించారు. గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో బాలశౌరి మీడియాతో మాట్లాడారు. వైసీపీ విముక్తాంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన, టీడీపీ కూటమి పనిచేస్తుందని అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తాను ఇప్పటికే ఆలోచన చేసినట్లు చెప్పారు. జనసేన, టీడీపీలో ఉన్న అసంతృప్తులతో పెద్దలు చర్చలు చేస్తున్నారని, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.
వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు బాలశౌరి. ఆంధ్రాలో అధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తూ ఉంది. ధర్మం లేదు. ఏదన్నా మాట్లాడితే దాన్ని బుల్డోజ్ చేయటం, ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం, అంతేగాని అసలు ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇందులో వాస్తవం ఏముంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వైసీపీ వాళ్ళు గ్రహిస్తే మంచిది. పెద్దలు ధర్మం అనేది అసలు ఇక్కడ లేదు, అంతా అధర్మమే. అన్యాయం, అధర్మం, అక్రమం ఇవన్నీ రాజ్యాన్ని వెళ్తున్నాయి. ప్రధానంగా నా మచిలీపట్నం పార్లమెంట్లో నేను ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ దాదాపుగా కంప్లీట్ చేశాను ఒక పార్లమెంట్ సభ్యుడిగా. ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ని రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో గ్యారెంటీగా కంప్లీట్ చేస్తాం. సో నేను మా జన సైన్యాన్ని, ఎవరైతే వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తూ వాళ్ళ చేసేటువంటి అరాచకాలను తట్టుకోలేకుండా ప్రజానికి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వైసీపీని విముక్తి చేద్దాం. అదంతా అధిష్టానం మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటారు. సో బేసిక్గా ఇక్కడ మేము స్ట్రాంగ్గా వైసీపీని ఎదుర్కోవాలంటే ఆల్రెడీ ఈ డిసిషన్ తీసుకున్నారు. సో మిగిలిన విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధిష్టానంతో మాట్లాడతారు. జాతీయ సైన్స్ డేను ఎన్జిఓ కాలనీలోని శ్రీ విద్యా హై స్కూల్లో నిర్వహించారు. 1st నుంచి 10th వరకు స్టూడెంట్స్ రూపొందించిన ఎగ్జిబిట్స్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రముఖ మోటివేటర్ ప్రత్యూష సుబ్బారావు ఈ ఫెయిర్ను ప్రారంభించి ఎగ్జిబిట్స్ను పరిశీలించారు. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతుందని, చిన్నతనం నుంచి సైన్స్ పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంపొందించి కొత్త ఆవిష్కరణలకు తోడ్పాటును అందించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఒక సైన్స్ డేగా పరిగణించి అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైన్స్ డేలో భాగంగా ఈ గుంటూరులో శ్రీ విద్యా పాఠశాలలో ఈ సైన్స్ ఫెయిర్ పిల్లలు చాలా అంశాలు చాలా స్పష్టంగా వాళ్ళు తయారు చేసినటువంటి మోడల్స్ ఎగ్జిబిట్ చేసినారు. చాలా అంశాలు పిల్లలు ఇవాళ 3rd క్లాస్ పిల్లలు, 4th క్లాస్ పిల్లలు వాళ్ళ స్థాయిలో దాన్ని నేర్చుకొని ఈ సైన్స్ డేని జయప్రదం చేస్తున్నటువంటి ఈ విద్యా స్కూలు యాజమాన్యం మొత్తానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సైన్స్ ద్వారా ఇవాళ శక్తివంతంగా మారుతూ ఉంది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు 5 నిమిషాల్లో కనెక్ట్ ఏ అంశం మీద 5 నిమిషాల్లో కనెక్ట్ కాగలుగుతున్నారంటే ఇవాళ టెక్నాలజీ, సైన్స్ ఆ స్థాయిలో పెరిగింది. అలా నైతికత, పిల్లలకి జ్ఞానము, ఏకాగ్రత ఇవన్నీ పట్టించే మార్గాలుగా ఈ సైన్స్ ఫెయిర్ ముందుకెళ్లాలని స్కూల్ చేస్తే బాగుంటుందని నాకు ఆలోచన. బారా ఇమాం పంజాలోని జవహర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేషనల్ సైన్స్ డే జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎంతో సృజనాత్మకతతో స్టూడెంట్స్ చేసిన ఎగ్జిబిట్స్ను ఆలోచింపచేశాయి. ఇదే పాఠశాలలో చదువుకున్న డాక్టర్ హబీనా చీఫ్ గెస్ట్గా పాల్గొని ఎగ్జిబిట్స్ను తయారు చేసిన స్టూడెంట్స్ను ప్రోత్సహించి అభినందించారు. The nucleus of the sperm, which is a male reproductive cell, fuses with the Today we are here celebrating National Science Day at my own school, Jawahar English Medium School. So here the schooling and the upbringing of the children is a bit different from all the other schools. So the self-discipline and well-versed learning is the main key of this school. So as I am seeing here, all the children have come up with very new ideas regarding science projects and also biological models. I invite all of you to visit our National Science Day campaign and exhibition and know a bit more about science. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.